ధ్యానం క్షీరోద్ధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీన్నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః. పదచ్ఛేదం క్షీరోద్ధన్వత్ ప్రదేశే అంటే క్షీరసాగరం లాంటి తెల్లని సముద్రం మధ్యలోని ప్రాంతంలో. శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం అంటే శుద్ధమైన రత్నాలు, ముత్యాలు వ్యాపించి ఉన్న తీరంలో. మాలాక్లప్తాసనస్థః అంటే ముత్యాల మాలలాంటి ఆసనంపై ఆసీనుడైన. స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః అంటే స్ఫటికంలా ప్రకాశించే శరీరాన్ని ముత్యాలతో అలంకరించిన. శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ అంటే శుభ్రమైన మేఘాలు, కదలే తెల్లటి మేఘాలతో చుట్టుముట్టబడి. ముక్త పీయూషవర్షైః అంటే అమృతాన్ని కురిపించే వర్షంతో అలంకరించబడి. ఆనందీనః అంటే ఆనందంతో నిండిన. పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః అంటే శంఖం గదా ధరించిన కమలాన్ని ప్రసాదించే ముకుందుడు నా శరీరాన్ని, మనస్సును పవిత్రం చేయుగాక. అర్థం క్షీరసాగరంలాంటి తెల్లని సముద్ర తీరంలో ముత్యాలతో అలంకరించిన ఆసనంపై ఆసీనుడైన, స్ఫటికంలా ప్రకాశించే శరీరంతో, తెల్లని మేఘాల మధ్య అమృతాన్ని కురిపించే రూపంతో ఉన్న శంఖం, గద, కమలం ధరించిన ఆనందస్వరూపుడైన ముకుందుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన నా మనస్సును, శరీరాన్ని పవిత్రం చేయుగాక. శుద్ధమైన సముద్రం మధ్యలో ప్రకాశించే విష్ణువు రూపాన్ని మనసులో ఊహించి ధ్యానిస్తాం. శరీరం, మనస్సును పవిత్రంగా మార్చి శాంతి, ఆనందాన్ని పొందుతాం. జపానికి ముందుగా మనస్సును ఏకాగ్రతతో, భక్తితో సిద్ధం చేసుకుంటాం. భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చ చంద్రసూర్యౌ చ నేత్రీ కర్ణావాశాః శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతేతం త్రిభువనవకుశం విష్ణుమీశం నమామి. పదచ్ఛేదం భూః పాదౌ యస్య ఆయన పాదాలు భూమిగా ఉన్నాయి. నాభిర్వియదసుర మిలః ఆయన నాభి ఆకాశంగా ఉంది. చంద్రసూర్యౌ చ నేత్రే ఆయన రెండు కళ్ళు చంద్రుడు, సూర్యుడు. కర్ణావాశాః శిరోద్యౌః ఆయన చెవులలో దిక్కులు, తలపై ఆకాశం. ముఖమపి దహనో ఆయన నోటిలో అగ్ని ఉంది. యస్య వాస్తేయమబ్ధిః ఆయన నివాసంగా సముద్రం ఉంది. అంతస్థం యస్య విశ్వం ఆయనలోనే సమస్త విశ్వం అంతర్భాగంగా ఉంది. సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః దేవతలు, మనుష్యులు, పక్షులు, జంతువులు, గంధర్వులు, దైత్యులు అందరూ ఆయనలోనే ఆనందంగా విహరిస్తున్నారు. చిత్రం రం రమ్యతేతం అద్భుతంగా, వైవిధ్యంగా ఆయనలోనే విహరిస్తున్నారు. త్రిభువన వపుషం మూడు లోకాలకు స్వరూపంగా ఉన్న ఆయన విష్ణుమీశం నమామి ఆ మహేశ్వరుడైన విష్ణువును నమస్కరిస్తున్నాను. అర్థం భూమిగా ఆయన పాదాలు, ఆకాశంగా ఆయన నాభి, చంద్రుడు, సూర్యుడు ఆయన రెండు కళ్ళుగా, దిక్కులు ఆయన చెవులుగా, ఆకాశం ఆయన తలగా, అగ్ని ఆయన నోటిగా, సముద్రం ఆయన నివాసంగా, సమస్త విశ్వం ఆయనలో అంతర్భాగంగా ఉంది. దేవతలు, మనుష్యులు, పక్షులు, జంతువులు, గంధర్వులు, దైత్యులు అందరూ ఆయనలోనే ఆనందంగా విహరిస్తున్నారు. త్రిలోకలాధిపతి అయిన ఆ మహావిష్ణువును నేను నమస్కరిస్తున్నాను. దేవుడు కేవలం ఒక రూపంలో కాదు, మొత్తం విశ్వంగా ఉన్నాడని గ్రహింపజేస్తుంది. భక్తుడు తనను, జగత్తును కలిపి దేవునిలో చూడటానికి సహాయం చేస్తుంది. విశ్వమే దేవుడు అని గ్రహిస్తే ఒంటరితనం, భయం తగ్గుతుంది. దేవుడు ప్రతి జీవిలో, ప్రతి మూలకంలో ఉన్నాడని భావించి ప్రతి జీవిని గౌరవించే భావన పెరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రణవస్వరూపుడైన భగవంతుడైన వసుదేవునకు నమస్కారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పదచ్ఛేదం శాంతాకారం
శాంతంగా ప్రశాంతంగా ఉన్న రూపం. భుజగశయనం శేషనాగంపై విశ్రాంతిగా పడుకున్నవాడు. పద్మనాభం నాభిలో పద్మాన్ని కలిగినవాడు. సురేశం దేవతలకు అధిపతిగా ఉన్నవాడు. విశ్వాధారం విశ్వానికి ఆధారంగా నిలిచినవాడు. గగనసదృశం ఆకాశంలా విశాలంగా ఉన్నవాడు. మేఘవర్ణం నల్లని మేఘల్లా సుందరంగా ఉన్నవాడు. శుభాంగం శ్రేయస్సును ప్రసాదించే శుభమైన అవయవాలను కలిగినవాడు. లక్ష్మీకాంతం లక్ష్మీదేవికి ప్రియమైనవాడు. కమలనయనం కమలం వంటి అందమైన కళ్లను కలిగినవాడు. యోగిహృద్ధ్యానగమ్యం యోగులు హృదయంలో ధ్యానించేలా ఉన్నవాడు. వందే విష్ణుం ఆ విష్ణువును నేను నమస్కరిస్తున్నాను. భవభయహరం జన్మమరణాల భయాన్ని తొలగించేవాడు. సర్వలోకైకనాథం సమస్త లోకాలకు అధిపతిగా ఉన్నవాడు. అర్థం శాంతంగా ప్రశాంతంగా ఉండే రూపంతో శేషనాగంపై విశ్రాంతిగా పడుకున్న, నాభిలో పద్మాన్ని కలిగిన, దేవతలకు అధిపతిగా ఉన్న, విశ్వానికి ఆధారంగా నిలిచినవాడు. ఆకాశంలా విశాలంగా ఉన్నవాడు. మేఘల్లా అందంగా ఉన్నవాడు. శుభమైన అవయవాలను కలిగినవాడు. లక్ష్మీదేవికి ప్రియమైనవాడు. కమలం వంటి అందమైన కళ్లను కలిగినవాడు. యోగులు హృదయంలో ధ్యానించేలా ఉన్నవాడు. జన్మమరణాల భయాన్ని తొలగించే సమస్త లోకాల నాథుడైన విష్ణువును నేను నమస్కరిస్తున్నాను. శాంతంగా కరుణతో ఉన్న విష్ణురూపాన్ని మనసులో ఊహించి నమస్కరిస్తాం. మనసు ప్రశాంతంగా మారి భయం తొలగి దేవునితో అనుబంధం ఏర్పడుతుంది. జపానికి ముందు మనసును శుద్ధిచేసి శక్తివంతంగా జపం చేయడానికి సిద్ధంగా మారతాం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. పదచ్ఛేదం మేఘశ్యామం నల్లని మేఘల్లా శ్యామంగా ఉన్న రూపం. పీతకౌసేయవాసం పసుపురంగు పట్టుతో అలంకరించిన వస్త్రాన్ని ధరించినవాడు. శ్రీవత్సాకం ఛాతిపై శ్రీవత్స చిహ్నాన్ని కలిగినవాడు. కౌస్తుభోద్భాసితాంగం కౌస్తువమ్మణితో ప్రకాశించే శరీరాన్ని కలిగినవాడు. పుణ్యోపేతం పుణ్యంతో నిండిన పవిత్ర స్వరూపం. పుండరీకాయతాక్షం కమలం వంటి పెద్ద అందమైన కళ్లను కలిగినవాడు. విష్ణుం వందే ఆ విష్ణువును నేను నమస్కరిస్తున్నాను. సర్వలోకైకనాథం అన్ని లోకాలకు ఏకైకనాథుడైనవాడు. అర్థం మేఘల్లా శ్యామంగా ఉన్న, పసుపురంగు పట్టుతో అలంకరించిన వస్త్రాన్ని ధరించిన, ఛాతిపై శ్రీవత్స చిహ్నాన్ని కలిగిన, కౌస్తుభమణితో ప్రకాశించే శరీరాన్ని కలిగిన, పుణ్యంతో నిండిన, కమలంలా అందమైన పెద్ద కళ్లను కలిగిన, అన్ని లోకాలకు అధిపతిగా ఉన్న విష్ణువును నేను నమస్కరిస్తున్నాను. మేఘల్లా శ్యామంగా శ్రీవత్స చిహ్నంతో కౌస్తుభమణితో ప్రకాశించే విష్ణువు రూపాన్ని మనసులో ఊహించి నమస్కరిస్తాం. మనసు పవిత్రంగా మారి జపానికి సిద్ధంగా ఉంటుంది. భక్తితో దేవునితో అనుసంధానమై శాంతిగా ఆనందంగా జపాన్ని ప్రారంభిస్తాం. నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. పదచ్ఛేదం మేఘశ్యామం నల్లని మేఘంలా శ్యామంగా ఉన్న రూపం. పీతకౌసేయవాసం పసుపురంగు పట్టుతో అలంకరించిన వస్త్రాన్ని ధరించినవాడు. శ్రీవత్సాకం ఛాతిపై శ్రీవత్స చిహ్నాన్ని కలిగినవాడు. కౌస్తుభోద్భాసితాంగం కౌస్తుభమణితో ప్రకాశించే శరీరాన్ని కలిగినవాడు. పుణ్యోపేతం పుణ్యంతో నిండిన పవిత్ర స్వరూపం. పుండరీకాయతాక్షం కమలం వంటి పెద్ద అందమైన కళ్లను కలిగినవాడు. విష్ణుం వందే ఆ విష్ణువును నేను నమస్కరిస్తున్నాను. సర్వలోకైకనాథం అన్ని లోకాలకు ఏకైక నాథుడైనవాడు. అర్థం మేఘంలా శ్యామంగా ఉన్న, పసుపురంగు పట్టుతో అలంకరించిన వస్త్రాన్ని ధరించిన, ఛాతిపై శ్రీవత్స చిహ్నాన్ని కలిగిన, కౌస్తుభమణితో ప్రకాశించే శరీరాన్ని కలిగిన, పుణ్యంతో నిండిన, కమలంలా అందమైన పెద్ద కళ్లను కలిగిన, అన్ని లోకాలకు అధిపతిగా ఉన్న విష్ణువును నేను నమస్కరిస్తున్నాను. జపానికి ముందు దేవుని రూపాన్ని ధ్యానించి ఆయనను మనసులో ప్రతిష్ఠించేందుకు ఇది సహాయపడుతుంది.
సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. పదచ్ఛేదం. సశంఖచక్రం శంఖం చక్రం ధరించినవాడు. సకిరీటకుండలం కిరీటం కుండలాలతో అలంకరించబడినవాడు. సపీతవస్త్రం పసుపురంగు పట్టుతో అలంకరించిన వస్త్రాన్ని ధరించినవాడు. సరసీరుహేక్షణం కమలం వంటి అందమైన కళ్లను కలిగినవాడు. సహార వక్షస్థల శోభికౌస్తుభం ఛాతిపై కౌస్తుభమణితో ప్రకాశించే శోభను కలిగినవాడు. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. నేను శిరస్సుతో నమస్కరిస్తున్నాను. చతుర్భుజం 4 భుజాలను కలిగినవాడు. అర్థం: శంఖం చక్రం ధరించి కిరీటం కుండలాలతో అలంకరించబడిన పసుపురంగు పట్టుతో అందంగా ఉన్న కమలం వంటి అందమైన కళ్లను కలిగిన ఛాతిపై కౌస్తుభమణితో ప్రకాశించే శోభను కలిగిన 4 భుజాలున్న విష్ణువును నేను శిరస్సుతో నమస్కరిస్తున్నాను. శంఖం చక్రంతో కిరీటం కుండలాలతో కౌస్తుభమణితో ప్రకాశించే విష్ణువు రూపాన్ని మనస్సులో ఊహించి శిరస్సుతో నమస్కరిస్తాం. భక్తితో ఆయన శక్తిని మనస్సులో స్థాపించి జపానికి శాంతిగా శ్రద్ధగా సిద్ధమవుతాం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం. ఛాయాయాం పారిజాతస్య పారిజాతవృక్షమిచ్చే సాంత్వనమైన నీడలో హేమసింహాసనోపరి బంగారు సింహాసనంపై ఆసీనుడైన ఆసీనం కూర్చమ్మవాడు. అంబుదశ్యామం మేఘంలా శ్యామంగా ఉన్న రూపాన్ని కలిగినవాడు. ఆయతాక్షం పెద్ద దీర్ఘమైన ఆకర్షించే కళ్లకు కొలిగినవాడు. అలంకృతం అలంకారాలతో ప్రకాశించేలా ఉన్నవాడు. అర్థం: పారిజాత వృక్షమిచ్చే నీడలో బంగారు సింహాసనంపై కూర్చుని మేఘంలా శ్యామంగా పెద్దగా దీర్ఘంగా ఉన్న అందమైన కళ్లతో అలంకారాలతో ప్రకాశించే భగవాన్ విష్ణువును నేను ధ్యానిస్తున్నాను. పారిజాత నీడలో బంగారు సింహాసనంపై ఆసీనుడైన మేఘంలా శ్యామంగా ఉన్న విష్ణువు రూపాన్ని మనస్సులో ఊహించి నమస్కరిస్తాం. ఆయన కరుణను అనుభూతి చేసి శాంతితో శ్రద్ధతో జపానికి సిద్ధమవుతాం. చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. పదచ్ఛేదం. చంద్రాననం చంద్రునిలా ప్రకాశించే ముఖాన్ని కలిగినవాడు. చతుర్బాహుం 4 చేతులను కలిగినవాడు. శ్రీవత్సాంకిత వక్షసం ఛాతిపై శ్రీవత్స చిహ్నాన్ని కలిగినవాడు. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం రుక్మిణీ సత్యభామ దేవులతో కలిసి ఉన్నవాడు. కృష్ణమాశ్రయే శ్రీకృష్ణుడైన ఆయనను నేను శరణుగా ఆశ్రయిస్తున్నాను. అర్థం: చంద్రునిలా ప్రకాశించే ముఖంతో 4 చేతులతో ఛాతిపై శ్రీవత్స చిహ్నాన్ని కలిగిన రుక్మిణీదేవి సత్యభామదేవితో కలిసి ఉన్న శ్రీకృష్ణుడైన భగవానుని నేను శరణుగా ఆశ్రయిస్తున్నాను. శ్రీకృష్ణుణ్ణి మనసులో ధ్యానించి శరణుగా ఆశ్రయిస్తాం. మనసును శాంతంగా భక్తితో నింపుకుని జపాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతాం. స్తోత్రం. హరిః ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. పదచ్ఛేదం. విశ్వమే ఆయనే విష్ణుః సమస్తంలో వ్యాప్తుడైనవాడు. వషట్కారః యజ్ఞస్వరూపుడు యజ్ఞములో వషడ్ధ్వనిగా నిలిచినవాడు. భూత భవ్య భవత్ప్రభుః భూతం అంటే గతం, భవ్యం భవిష్యత్తు, భవత్ వర్తమానం అన్నింటికీ ప్రభువు. భూతకృత్ భూతాలను సృష్టించేవాడు. భూతభృత్ భూతాలను పోషించేవాడు. భావః సర్వభావాల మూలకారణం. భూతాత్మ భూతాలలోని ఆత్మస్వరూపుడు. భూతభావనః భూతాలను పోషించి నడిపించేవాడు. విశ్వం. ఓం విశ్వస్మై నమః. మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైనవాడు. విశ్వం అంటే సృష్టి యొక్క సంపూర్ణత. ఇది విష్ అనే మూలపదం నుండి వచ్చింది. ప్రవేశించు లేదా చొచ్చుకుపోవుట అని దీని అర్థం. అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి విశ్వమంటారు. ఈ విశ్వంలో భాగం కానిది మన చుట్టూ ఏమీ లేదు. విష్ణువు విశ్వం యొక్క మూలకారకుడు. విశ్వాన్నే తన రూపముగా గలవాడు.
అని ఈ నామానికి అర్థం. ఉపనిషత్తుల భావం సర్వం ఖల్విదం బ్రహ్మ, అన్నీ బ్రహ్మమే. ఆదిశంకరాచార్యులు విశ్వం నామానికి ఆయన ఇచ్చిన వ్యాఖ్యానం ప్రకారం జగత్తుగా కనిపించే సమస్తానికి ఆధారమైన పరమాత్మ స్వరూపమే ఇది. భేదభావాన్ని తొలగించి బ్రహ్మాన్ని దర్శించమని ఉపదేశిస్తారు. పరాశర భట్టారులు జగత్తును దేవుని శరీరంగా గ్రహించి ఆయనలోని శక్తి, ప్రభావం, కరుణను గుర్తించడమే భక్తికి మూలమని పేర్కొన్నారు. భగవద్గీతలో కూడా అహం కృత్స్నస్య జగతః ప్రభవః అని శ్రీకృష్ణుడు ప్రపంచానికి మూలంగా తాను ఉన్నానని చెప్పాడు. విష్ణుః ఓం విష్ణవే నమః. విశ్వమంతయు వ్యాపించియున్నవాడు. విష్ణువు విశ్వం యొక్క క్రమాన్ని మరియు సామరస్యాన్ని నిర్వహించువాడు. సృష్టిస్థితి లయాలయందు సత్వ, తమో, రజోగుణములుగా ఉండువాడు. ఈ విశ్వ ఉనికికి కారణమైనవాడు. సర్వశక్తిమంతుడైన ఏకైక విష్ణువు తనను తాను అనంతమైన రూపాలలో, వస్తువులలో వ్యక్తపరుస్తాడు అని ఒక అర్థం. విష్ణువు యొక్క వి+నుహు, వి అనగా విశేషముగా 3 అడుగులతో,ష్ణుహు అనగా వ్యాపించినవాడు అనగా వామన అవతారమున నారాయణుడు అని మరో అర్థం. ఆదిశంకరాచార్యును విష్ణువు నామానికి ఆయన ఇచ్చిన వివరణ ప్రకారం అన్నింటినీ వ్యాప్తించి సంరక్షిస్తున్న పరమేశ్వరుడే మనసు, ఇంద్రియాలు, ప్రపంచానికి మూలమైన శక్తి అని పేర్కొన్నారు. పరాశర భట్టారులు ఆయన సంరక్షణలోనే జీవితం సాగుతుందని, ఆయనను శరణుగా గ్రహించిన వారికి భయం ఉండదని చెప్పారు. ఆయన శక్తి ప్రతి జీవిని పోషిస్తుందని వివరిస్తారు. భాగవత పురాణం, గీత సమస్తానికి ఆధారం ఆయనే, కాలాన్ని కూడా నియంత్రిస్తాడు, జీవులను పరిరక్షిస్తాడు అని పేర్కొంటాయి. వషట్కారః ఓం వషట్కారాయ నమః. విశ్వాన్ని నియంత్రించేవాడు. వషట్కారః అనగా పరబ్రహ్మము యొక్క 6 గుణాలు. అవి జ్ఞానం, బలం, ఐశ్వర్యం, సంపద, వీర్య, శౌర్యం, శక్తి, పరాక్రమం మరియు తేజస్, ప్రకాశం. ఈ 6 గుణాలచే విశ్వాన్ని నియంత్రించేవాడని అర్థం. యజ్ఞస్వరూపుడు అని ఈ నామానికి మరో అర్థం. యజ్ఞం అంటే చైతన్యం లేదా కదలిక. విశ్వమంతా నిండిన పరమేశ్వరుడు చైతన్యమై ఉన్నాడు. ప్రతి అణువులో కలిగే కదలికే యజ్ఞం. ఇదే విశ్వమంతా జరుగుతున్న నిత్య యజ్ఞం. ఇది విశ్వం యొక్క చక్ర లక్షణాన్ని సూచిస్తుంది. యజ్ఞంలో హవిస్ అంటే ఆహుతి, అగ్నిలో సమర్పించిన తరువాత అది దేవతలకు చేరేందుకు ఉపయోగించే శబ్దమే వషట్. ఆ శబ్దానికి మూలమైన శక్తి, యజ్ఞఫలాన్ని ప్రసాదించే దేవుడు విష్ణువు. మన కర్మలు దేవునికి చేరేందుకు మధ్యవర్తిగా నిలిచే శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. అందుకే ఆయనే వషట్కారః